Dear students, this is the lesson taken from third unit of second semester first year English. The Night Train at Deoli, written by Ruskin Bond. Ruskin Bond is a famous Indian writer with British origin. In this lesson, he explains his personal experience so sensitively that is his adolescent infatuation. Now let us go through the lesson. When I was at college, I used to spend my summer vacation in Dehra at my grandmother's place. I would leave the plains early in May and return in July. Deoli was a small station about 30 miles from Dehra. It marked the beginning of the heavy jungles of the Indian Terai. ఆయన కాలేజీలో చదువుతుండగా తరచూ ఆయన సమ్మర్ వెకేషన్స్కి డెహ్రాడూన్ వెళ్తూ ఉండేవాడు తన నాయనమ్మను గ్రాండ్ మదర్ని చూడటం కోసం. పైగా ప్రతి సమ్మర్లో కూడా ఆయన మే నెలలో ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి డెహ్రాడూన్ వెళ్ళి తిరిగి జూలైలో తిరిగి వచ్చేవాడు. డేవల్ అనేది చిన్న స్టేషన్, చిన్న రైల్వే స్టేషన్, అది ఒక టౌన్. అది ఇంచుమించుగా 30 మైళ్ళు డెహ్రా నుంచి ఉంటుంది. ఇట్ మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ ద హెవీ జంగిల్స్ ఆఫ్ ద ఇండియన్ టెరాయ్. ఆ ఏరియాలో ఉన్నటువంటి హెవీ జంగిల్స్కి అది బిగినింగ్గా అనిపిస్తుంది మనకి. ద ట్రైన్ వుడ్ రీచ్ డియోలి at about 5 in the morning when the station would be dimly lit with electric bulbs and oil lamps. ట్రైన్ మార్నింగ్ 5 గంటలకి డియోలి స్టేషన్ చేరేపటికి ఆ స్టేషన్ డిమ్గా రాత్రి వేళ తెల్లవారుజామున ఎలక్ట్రిక్ బల్బ్స్తో వెలుగుతూ ఇంకా ఆయిల్ ల్యాంప్స్తో కనపడుతుంది. అండ్ ద జంగిల్ అక్రాస్ ద రైల్వే ట్రాక్స్ వుడ్ జస్ట్ బీ విజిబుల్ ఇన్ ద ఫెయింట్ లైట్ ఆఫ్ డాన్. ఆ తెల్లవారుజామున కూడా ఆ జంగిల్ అంతా కూడా ఇంచుమించుగా చుట్టూ రైల్వే స్టేషన్ చుట్టూ ట్రాక్ రెండు వైపులా ఉన్నటువంటి ఆ జంగిల్ కూడా చాలా ఫెయింట్ లైట్లో తెల్లవారుజాము ఆ కాంతిలో లైట్ కనపడుతుంది. డేవ్లీ హ్యాడ్ ఓన్లీ వన్ ప్లాట్ఫామ్, అండ్ ఆఫీస్ ఫర్ ద స్టేషన్ మాస్టర్ అండ్ ఏ వెయిటింగ్ రూమ్. అది చిన్న స్టేషన్, అది వెయిటింగ్ రూమ్ ఒకటి, స్టేషన్ మాస్టర్ రూమ్ ఒకటి తప్ప ఇంకేం ఉండవు. ద ప్లాట్ఫామ్ బోస్టెడ్ ఎ టీ స్టాల్, ఎ ఫ్రూట్ వెండర్ అండ్ ఎ ఫ్యూ స్ట్రే డాగ్స్. Not much else because the train stopped there only 10 minutes before rushing on into the forest. పెద్దగా చెప్పాల్సింది ఏమి లేదు. అక్కడ ఒక ఫ్రూట్స్ అమ్మే వ్యక్తి మరియు ఒక టీ స్టాల్ ఒకటి, కొన్ని స్ట్రే డాగ్స్ కుక్కలు కూడా ఆ స్టేషన్లో ఉంటాయి. అంతకుమించి దాని గురించి చెప్పేది ఏమీ లేదు. పైగా ట్రైన్ కూడా ఒక 10 minutes మాత్రమే ఆ స్టేషన్లో ఆగుతుంది. వై ఇట్ స్టాప్ ఎట్ డియోలి ఐ డోంట్ నో. నథింగ్ ఎవర్ హ్యాపెండ్ దేర్. నోబడీ గాట్ ఆఫ్ ద ట్రైన్ అండ్ నోబడీ గాట్ ఇన్. ఎందుకు అవుతుందో డియోలి అనే చిన్న స్టేషన్లో ఇంక అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అక్కడ ఎవరు దిగరు, ఎవరు ఎక్కడ కూడా. దేర్ వర్ నెవర్ ఎనీ కూలీస్ ఆన్ ద ప్లాట్ఫామ్ బట్ ద ట్రైన్ వుడ్ హాల్ దేర్ ఏ ఫుల్ 10 minutes. అక్కడ రైల్వే పోర్టర్స్ కూలీస్ కూడా ఉండరు, కానీ సుమారుగా 10 నిమిషాల పాటు అక్కడ ట్రైన్ ఆగుతుంది. అండ్ దెన్ ఏ బెల్ వుడ్ సౌండ్, ద గార్డ్ వుడ్ బ్లో హిజ్ విజిల్ అండ్ ప్రజెంట్లీ డియోలి వుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అండ్ ఫర్గాటెన్. 10 నిమిషాల తర్వాత నెమ్మది గార్డు విజిల్ ఊతాడు. ఆ తర్వాత గంట మోగుతుంది. వెంటనే అక్కడి నుంచి స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది. త్వరలో ఆ స్టేషన్ దాటి ముందుకు వెళ్ళిపోతుంది. ఐ యూజ్ టు వండర్ వాట్ హ్యాపెండ్ ఇన్ డియోలి బిహైండ్ ద స్టేషన్ వాల్స్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ సారీ ఫర్ దట్ లోన్లీ లిటిల్ ప్లాట్ఫామ్ అండ్ ఫర్ ద ప్లేస్ దట్ నోబడీ వాంటెడ్ టు విజిట్. నిజానికి ఆశ్చర్యంగా ఉంటుందంట ఆ స్టేషన్లో ఏం జరుగుతుంది, ఆ స్టేషన్ వాల్స్ మధ్యలో ఏం జరుగుతుందని తెలియదు ఆయనకి. పైగా ఆయన ఒక రకమైన సింపథెటిక్గా ఫీల్ అవుతుంటాయంట. ఆ లోన్లీ చిన్న ప్లాట్ఫారం మీద ఎవరో అక్కడ విజిట్ చేయరు ప్రాంతాన్ని. ఒకరోజు ఐ వుడ్ లైక్ టు గెట్ ఆఫ్ ద ట్రైన్ డియోలి అండ్ స్పెండ్ ద డే దేర్ జస్ట్ టు ప్లీజ్ ద టౌన్. ఈయన ఒకరోజు ఎప్పుడైనా రోజు దిగాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడు, జస్ట్ ఆ టౌన్ని ఏ రకంగా ఉందో చూడటం కోసం. ఐ వాజ్ 18 విజిటింగ్ మై గ్రాండ్ మదర్ and the night train stopped at Deoli. A girl came down the platform selling baskets. అలాగా ఒకరోజు ఇంచుమించు ఆయన వయసు 18 years. మామూలుగానే ఎప్పటిలాగే తన గ్రాండ్ మదర్ కోసం వెళ్తూ ఉండగా ట్రైన్ స్టేషన్లో ఆగింది, డియోలి స్టేషన్లో ఆగింది. అప్పుడు ఒక అమ్మాయి ప్లాట్ఫామ్ మీద బాస్కెట్స్, ఈ కేన్ బాస్కెట్స్, వెదురుతో చేసినటువంటి బుట్టలు అమ్ముతూ వస్తుంది. ఇట్ వాజ్ ఎ కోల్డ్ మార్నింగ్ దట్ ద గర్ల్ హ్యాడ్ ఎ షాల్ థ్రోన్ అక్రాస్ హర్ షోల్డర్స్.
అప్పుడు చాలా చలిగా ఉంది. ఆ అమ్మాయి తన షోల్డర్స్ మీద ఒక షాల్ ధరించింది. హెర్ ఫీట్ వర్ బేర్ అండ్ హెర్ క్లోత్స్ వర్ ఓల్డ్. ఆమె కాళ్ళకి చెప్పులు లేవు. ఆవిడ క్లాత్స్ కూడా, బట్టలు కూడా బాగా పాతగా ఉన్నాయి. బట్ షీ వాజ్ యంగ్ గర్ల్ వాకింగ్ గ్రేస్ఫుల్లీ అండ్ విత్ డిగ్నిటీ. ఆవిడ చాలా చిన్న వయసు అమ్మాయి, యంగ్ గర్ల్. ఆవిడ చాలా గ్రేస్ఫుల్గా విత్ డిగ్నిటీ, చాలా హుందాగా నడుస్తుంది ఆమె. వెన్ షీ కేమ్ టు మై విండో షీ స్టాప్డ్. షీ సా దట్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ హర్ ఇంటెంట్లీ బట్ ఎట్ ఫస్ట్ షీ ప్రిటెండెడ్ నాట్ టు నోటీస్. ఆమె అలా అమ్ముకుంటూ తన కంపార్ట్మెంట్ విండో దగ్గర వచ్చి ఆగింది. నేను ఆమెని చాలా క్లోజ్గా చూస్తున్నట్టుగా గమనించింది. బట్ ఎట్ ఫస్ట్ షీ ప్రిటెండెడ్ నాట్ టు నోటీస్. మొదట ఆమె నన్ను పట్టించుకోకుండా ఉండటం నటించింది. షీ హ్యాడ్ పేల్ స్కిన్ సెట్ ఆఫ్ బై షైనీ బ్లాక్ హెయిర్ అండ్ డార్క్ ట్రబుల్ ఐస్. ఆమె శరీరం పేల్గా ఉంది, అంటే పాలిపోయినట్టుగా ఉంది. పైగా షైనీ బ్లాక్ హెయిర్ ఏమో షైనీగా ఉంది, బ్లాక్ కలర్, డార్క్గా ఉంది. పైగా ఆవిడ కళ్ళలో ఒక ట్రబుల్ కనపడుతుంది, ఏదో ఆందోళన కనపడుతుంది. అండ్ దెన్ దోస్ ఐస్ సెర్చింగ్ అండ్ ఎలక్వెంట్ మెట్ మైన్. ఆ కళ్ళలో ఏదో ఎదుగుతున్నట్టుగా అనిపిస్తుంది. పైగా చాలా ఆ కళ్ళ ద్వారా ఒక ఆమె ఎలక్వెంట్ అంటే ఒక ఏదో కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ కళ్ళు నేను చూడటం జరిగింది. షీ స్టూడ్ బై మై విండో ఫర్ సమ్ టైమ్ అండ్ నైదర్ ఆఫ్ అస్ సెడ్ ఎనీథింగ్. సరిగ్గా వచ్చి ఆమె నా విండో దగ్గర ఆగింది. కొంచెం సేపు ఇద్దరు ఏం మాట్లాడలేదు. బట్ వెన్ షీ మూవ్డ్ ఆన్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ లీవింగ్ మై సీట్ అండ్ గోయింగ్ టు ద క్యారేజ్ డోర్ అండ్ స్టూడ్ వెయిటింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్. ఇంకా కాసేపు అయినాక ఆ అమ్మాయి ఎక్కడి నుంచి ముందు కదులుతుండగా నేను ఆ కంపార్ట్మెంట్ డోర్ దగ్గరికి వచ్చి ఆ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేశాను. లుకింగ్ ద అదర్ వే ఐ వాక్డ్ అక్రాస్ టు ద టీ స్టాల్. అటువైపు చూస్తూ ఆ టీ స్టాల్ వైపు నడుచుకుంటూ వెళ్ళా. ఏ కెటిల్ వాజ్ బాయిలింగ్ ఓవర్ ఆన్ ఏ స్మాల్ ఫైర్ బట్ ద ఓనర్ ఆఫ్ ద స్టాల్ వాజ్ బిజీ సర్వింగ్ టీ సమ్వేర్ ఆన్ ద ట్రైన్. వెళ్ళేప్పటికీ ఒక కెటిల్ని ఆ పొయ్యి మీద పెట్టి టీ కాస్తున్నాడు ఆ వ్యక్తి. కానీ అతను మాత్రం బిజీగా టీని కొంత సమ్వేర్ ఆన్ ద ట్రైన్ ఇంకో చోట అతను టీ సర్వ్ చేస్తున్నాడు. ద గర్ల్ ఫాలోడ్ మీ బిహైండ్ టు ద స్టాల్. నేను అలా స్టాల్ వైపు వెళ్తుంటే ఆ అమ్మాయి కూడా నన్ను ఫాలో అయింది. డూ యూ వాంట్ టు బై ఎ బాస్కెట్ షీ ఆస్క్డ్. దేర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ మేడ్ ఆఫ్ ద ఫైనెస్ట్ కేన్. మీకు ఒక బాస్కెట్ కావాలా, చాలా మంచివి అని చెప్పేసి, బలంగా ఉంటాయని చెప్పేసి, మంచి ఫైన్ కేన్తో తయారు చేయబడ్డాయని చెప్పేసి ఆ అమ్మాయి అడుగుతుంది. నో ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ ఏ బాస్కెట్. వద్దని చెప్పాను, నాకేం అక్కలేని చెప్పాను. వి స్టూడ్ లుకింగ్ ఎట్ ఈచ్ అదర్ ఫర్ వాట్ సీమ్డ్ ఏ వెరీ లాంగ్ టైమ్ అండ్ షీ సెడ్ ఆర్ యూ షూర్ యూ డోంట్ వాంట్ ఏ బాస్కెట్. ఇద్దరం ఒకసేపు ఒకరిని చూసుకుంటూ అలాగా చాలాసేపు అలాగా గడిచిన తర్వాత ఆమె మళ్ళీ అడుగుతుంది, నేను నిజంగా నీకు ఎక్కర్లేదా అని చెప్పేసి. వెంటనే నేను చెప్తున్నాడు, ఆల్ రైట్ గివ్ మీ వన్ ఐ సెడ్ అండ్ ఐ టుక్ ద వన్ ఆన్ టాప్ అండ్ గేవ్ హెర్ ఎ రూపీ హార్డ్లీ డేరింగ్ టు టచ్ హెర్ ఫింగర్స్. సరే అని చెప్పేసి ఒకటేమో అని చెప్పేసి పైన ఉన్నటువంటి ఒక బాస్కెట్ తీసుకుని ఆ అమ్మాయికి ₹1 ఇవ్వటం జరుగుతుంది. యాజ్ షీ వాజ్ అబౌట్ టు స్పీక్ ద గాడ్ బ్లూ హిస్ విజిల్. షీ సెడ్ సంథింగ్ బట్ వాజ్ లాస్ట్ ఇన్ ద క్లాంగింగ్ ఆఫ్ ద బెల్ అండ్ ద హిస్సింగ్ ఆఫ్ ద ఇంజిన్. ఆ రకంగా డబ్బులు తీసుకున్న తర్వాత ఆమె ఏమో మాట్లాడబోయింది, కానీ అదే సమయంలో గార్డు విజిల్ వేయటం వల్ల నెమ్మదిగా ట్రైన్ కూడా కదలటం మొదలెట్టింది. ఐ హ్యాడ్ టు రన్ బ్యాక్ టు మై కంపార్ట్మెంట్. ద క్యారేజ్ షడ్డర్డ్ అండ్ జోల్టెడ్ ఫార్వర్డ్. అక్కడి నుంచి వెంటనే ఎప్పుడైతే విజిల్ వినపడిందో ట్రైన్ స్టార్ట్ అవటం మొదలెట్టాక నెమ్మదిగా నేను ట్రైన్ వైపు వస్తున్నాను. ఈలోగా ట్రైన్ ఒక జర్క్ ఇచ్చి నెమ్మదిగా బయలుదేరింది. ఐ వాచ్డ్ హెర్ యాజ్ ద ప్లాట్ఫామ్ స్లిప్డ్ అవే. షీ వాజ్ ఎలోన్ ఆన్ ద ప్లాట్ఫామ్ అండ్ షీ డిడ్ నాట్ మూవ్ బట్ షీ వాజ్ లుకింగ్ ఎట్ మీ అండ్ స్మైలింగ్. నేను అలా ట్రైన్లో కూర్చుని నెమ్మదిగా అమ్మాయిని గమనిస్తున్నాను. ఆమె అలాగే నిలబడి నా వంక చూసి నవ్వుతుంది. ఐ వాచ్ హెర్ అంటిల్ ద సిగ్నల్ బాక్స్ కేమ్ ఇన్ ద వే అండ్ దెన్ ద జంగిల్ హిట్ ద స్టేషన్ బట్ ఐ కుడ్ స్టిల్ సీ హెర్ స్టాండింగ్ దేర్ ఎలోన్. నిదానంగా నెమ్మదిగా ఎప్పుడైతే ట్రైన్ అలా ముందుకెళ్తూ జంగిల్లో అడవిలో ప్రవేశించిందో వెంటనే ఆ స్టేషన్ కనుమరుగైంది. నేను ఆ అమ్మాయిని అలా నిలబడటం చూశాను. ఐ శాట్ అప్ అవేక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద జర్నీ. ఐ కుడ్ నాట్ రీడ్ మై మైండ్ ఆఫ్ ద పిక్చర్ ఆఫ్ ద గర్ల్స్ ఫేస్ అండ్ హర్ డార్క్ స్మాల్డరింగ్ ఐస్. అలా కూర్చుని ఇంకా ఆ అమ్మాయిని అలాగా ఆ అమ్మాయి కళ్ళని ఫేస్ని తలుచుకుంటూ ఉన్నాను నేను. బట్ వెన్ ఐ రీచ్ డెహ్రా ద ఇన్సిడెంట్ బికేమ్ బ్లర్డ్ అండ్ డిస్టెంట్ ఫర్ దేర్ వర్ అదర్ థింగ్స్ టు ఆక్యుపై మై మైండ్.
డెహ్రా వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా ఇంకా దృశ్యం నాలో బ్లర్ అయిపోయింది. ఇంకా వేరే విషయాలు నా మైండ్ని ఆక్యుపై చేసినాయి. ఇట్ వాజ్ ఓన్లీ వెన్ ఐ వాజ్ మేకింగ్ ద రిటర్న్ జర్నీ 2 months లేటర్ దట్ ఐ రిమెంబర్డ్ ద గర్ల్. తర్వాత అక్కడ తన గ్రాండ్ మదర్ దగ్గర ఉన్న తర్వాత 2 నెలల తర్వాత తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఇటువైపు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయికి గుర్తొచ్చింది. ఐ వాజ్ లుకింగ్ అవుట్ ఫర్ ద గర్ల్ యాజ్ ద ట్రైన్ drew into the station and I felt unexpected thrill when I saw her walking up the platform. I sprang off the footboard and waved to her. మళ్ళీ తిరుగు ప్రయాణంలో అదే స్టేషన్కి వచ్చేప్పటికి సరిగ్గా అదే సమయంలో ఆ అమ్మాయి కూడా ప్లాట్ఫామ్ మీద ఈయన కనపడుతుంది. ఇమీడియట్గా అతను ఒక్కసారిగా ఆ ఫుట్బోర్డ్ మీదకి వచ్చి ఆ అమ్మాయి చెయ్యి ఊపుతాడు. వెన్ షీ సా మీ షీ స్మైల్. షీ వాజ్ ప్లీజ్డ్ దట్ ఐ రిమెంబర్డ్ హెర్. ఐ వాజ్ ప్లీజ్డ్ దట్ షీ రిమెంబర్డ్ మీ. వీ వర్ బోత్ ప్లీజ్డ్ అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ మీటింగ్ ఆఫ్ ఓల్డ్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి నన్ను గుర్తుపట్టి నన్ను చూసి నవ్వింది. నేను కూడా అమ్మాయిని చూసి నవ్వడం జరిగింది. ఇంచుమించుగా ఇద్దరం కూడా ఒక ఓల్డ్ ఫ్రెండ్స్లా కలిసినట్టుగా అనిపిస్తుంది. షీ డిడ్ నాట్ గో డౌన్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ సెల్లింగ్ బాస్కెట్స్ బట్ కేమ్ స్ట్రైట్ టు ద టీ స్టాల్. హెర్ డార్క్ ఐస్ వాజ్ సడన్లీ ఫిల్డ్ విత్ లైట్. వీ సెడ్ నథింగ్ ఫర్ సమ్ టైమ్ బట్ వీ కుడ్ నాట్ హ్యావ్ బీన్ మోర్ ఎలక్వెంట్. నేను మళ్ళీ ఆ అమ్మాయి టీ స్టాల్ వైపు వెళ్తే నేను కూడా ఇంచుమించుగా ఎక్కడ వెళ్ళాను. కానీ ఆ అమ్మాయి నాకు చూస్తుంది కానీ ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఐ ఫెల్ట్ ద ఇంపల్స్ టు పుట్ హెర్ ఆన్ ద ట్రైన్ దేర్ అండ్ దెన్ అండ్ టేక్ హెర్ అవే విత్ మీ. ఐ కుడ్ నాట్ బేర్ ద థాట్ ఆఫ్ హ్యావింగ్ టు వాచ్ హెర్ రిసీడ్ ఇన్ టు ద డిస్టెన్స్ ఆఫ్ డిఎల్ స్టేషన్. నా మనసులో ఒక్కసారిగా ఒక ఫోర్స్ ఆవరించింది. ఆ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి నాతో తీసుకుపోదామని చెప్పేసి ఇంకా డిఎల్ స్టేషన్ని వదిలి ముందుకు వెళ్ళిపోవటానికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఐ టుక్ ద బాస్కెట్స్ ఫ్రమ్ హెర్ హ్యాండ్ అండ్ పుట్ దెమ్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. షీ పుట్ అవుట్ హెర్ హ్యాండ్ ఫర్ వన్ ఆఫ్ దెమ్ బట్ ఐ కాట్ హెర్ హ్యాండ్ అండ్ హెల్డ్ ఇట్. ఒక్కసారిగా ఆమె చేతిలో ఉన్నటువంటి బాస్కెట్స్ తీసి ప్లాట్ఫామ్ పెట్టాను. ఆమె తీసుకుంటుంటే ఒక్కసారిగా ఆమె నేను చేతితో పట్టుకున్నాను. ఐ హ్యావ్ టు గో టు ఢిల్లీ ఐ సెడ్. నేను ఢిల్లీ వెళ్ళాలని చెప్పి అన్నాను. షీ నాడెడ్. ఐ డు నాట్ హ్యావ్ టు గో ఎనీవేర్. ఆమె తల ఊపి నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పింది. ద గాడ్ బ్లూ హిజ్ విజిల్ ఫర్ ద ట్రైన్ టు లీవ్ అండ్ హౌ ఐ హేటెడ్ ద గాడ్ ఫర్ డూయింగ్ దట్. గాడ్ మామూలుగానే ఆయన తన విజిల్ని ఊతాడు. కానీ ఎందుకో ఆ టైంలో నాకు ఆ గాడ్ ఆ రకంగా విజిల్ వేయటం నాకు చాలా అసహ్యం వేసింది అంటున్నాడు. ఐ విల్ కమ్ అగైన్ ఐ సెడ్. విల్ యూ బీ హియర్. నేను మళ్ళీ తిరిగి వస్తాను, నువ్వు ఇక్కడ ఉంటావా అని అడిగాను. షీ నాడెడ్ అగైన్ అండ్ యాజ్ షీ నాడెడ్ ద బెల్ క్లాంగ్డ్ అండ్ ద ట్రైన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఆమె అలా తల ఊపుతుండగానే మళ్ళీ బెల్ మోగింది. ట్రైన్ కూడా నెమ్మదిగా స్టార్ట్ అవ్వటం మొదలెట్టింది. ఐ హ్యాడ్ టు రెంచ్ మై హ్యాండ్ అవే ఫ్రమ్ ద గర్ల్ అండ్ రన్ ఫర్ ద మూవింగ్ ట్రైన్. ఒక్కసారిగా ఆమె నుంచి చెయ్యి తీసి విదిలించుకొని మూవింగ్ ట్రైన్ వైపు పరిగెట్టడం మొదలెట్టా. దిస్ టైమ్ డిడ్ నాట్ ఫర్గెట్ హెర్. షీ వాజ్ విత్ మీ ఫర్ ద రిమైండర్ ఆఫ్ ద జర్నీ అండ్ ఫర్ లాంగ్ ఆఫ్టర్. ఈసారి మాత్రం చాలాసేపటి వరకు కూడా నా ప్రయాణంలో ఆవిడని గుర్తుపెట్టుకున్నాను. ఆల్ దట్ ఇయర్ షీ వాజ్ ఎ బ్రైట్ లివింగ్ థింగ్. మొత్తం ఆ సంవత్సరం అంతా కూడా నా దృష్టిలో ఆమె చాలా బ్రైట్గా లైవ్లీగా ఉంది. అండ్ వెన్ ద కాలేజ్ టర్మ్ ఫినిష్డ్ ఐ ప్యాక్డ్ ఇన్ హేస్ట్ అండ్ లెఫ్ట్ ఫర్ డెహ్రా ఎర్లియర్ దెన్ యూజువల్. ఈసారి కాలేజీ టర్మ్ అయిపోయిన తర్వాత ఎప్పటికన్నా ముందుగానే నా లగేజ్ అంతా సర్దుకొని డెహ్రా వెళ్ళటానికి మళ్ళీ మామూలుగానే రెడీ అయిపోయాను. మై గ్రాండ్ మదర్ వుడ్ బి ప్లీజ్ అట్ మై ఈగర్నెస్ టు సీ హర్. నా గ్రాండ్ మదర్ నన్ను చూడగానే ప్లీజ్ అవుతుంది. ఐ వాజ్ నర్వస్ అండ్ యాంగ్జియస్ యాజ్ అ ట్రైన్ డ్రూ ఇన్ టు డియోలీ బికాజ్ ఐ వాజ్ వండరింగ్ వాట్ ఐ షుడ్ సే టు ద గర్ల్ అండ్ వాట్ ఐ షుడ్ డూ. ఈసారి మళ్ళీ డియోలో వస్తుండగా నాకు చాలా ఆందోళనగా ఆతృతగా ఉంది. ఈసారి ఆ అమ్మాయితో ఏం మాట్లాడాలి, ఏం చేయాలని చెప్పేసి. ఐ వాజ్ డిటర్మిన్డ్ దట్ ఐ వుడ్ నాట్ స్టాండ్ హెల్ప్లెస్లీ బిఫోర్ హెర్, హార్డ్లీ ఏబుల్ టు స్పీక్ ఆర్ డూ ఎనీథింగ్ అబౌట్ మై ఫీలింగ్స్. ఈసారి అలా చలనం లేకుండా ఉండకూడదు, ఏదో మాట్లాడాలి, ఏదో ఆ అమ్మాయికి చెప్పాలని చెప్పేసి నా ఫీలింగ్స్ని నా మనసు అనుకుంటున్నాను. ద ట్రైన్ కేమ్ టు డియోలీ అండ్ ఐ లుక్డ్ అప్ అండ్ డౌన్ ద ప్లాట్ఫామ్ బట్ ఐ కుడ్ నాట్ సీ ద గర్ల్ ఎనీవేర్. డియోలీ వచ్చిన తర్వాత ఇప్పటిలాగా ప్లాట్ఫామ్ వైపు చూసి ఆ అమ్మాయి కోసం చూస్తుంటే ఆ అమ్మాయి కనపడలేదు. ఐ ఓపెన్ ద డోర్ అండ్ స్టెప్డ్ ఆఫ్ ద ఫుట్ బోర్డ్. నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి ప్లాట్ఫామ్ మీద దిగా. I was deeply disappointed and overcome by a sense of foreboding. I felt I had to do something and so I ran up to the station master and said, "Do you know the girl who used to sell baskets here?" ఒక్కసారిగా ఆ అమ్మాయి కనిపించకపోయేసరికి
స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక అమ్మాయి బాస్కెట్స్ అమ్ముతుంది, మీకు తెలుసా అని అడిగాను. నో, ఐ డోంట్ నో సెడ్ ద స్టేషన్ మాస్టర్, అండ్ యూ వుడ్ బెటర్ గెట్ ఆన్ ద ట్రైన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బీ లెఫ్ట్ బిహైండ్. ఆయన నాకేం తెలియదు, నువ్వు కనుక ఈ ట్రైన్ ఎక్కకపోతే మళ్ళీ వెంటనే ఇమీడియట్గా నీవు వేరే ట్రైన్ లేదని చెప్పేసి అతను వెనకబడిపోతామని చెప్పేసి నన్ను హెచ్చరించాడు. బట్ ఐ పేస్డ్ అప్ అండ్ డౌన్ ద ప్లాట్ఫామ్ అండ్ స్టేడ్ ఓవర్ ద రైలింగ్స్ అట్ ద స్టేషన్ యార్డ్. ఆల్ ఐ సా వాజ్ ఎ మ్యాంగో ట్రీ అండ్ ఎ డస్టీ రోడ్ లీడింగ్ ఇన్ టు ద జంగిల్. మొత్తం అంతా కనిపించినంత మేరకు నేను చూడటం జరిగింది. ఆ రైల్వే స్టేషన్ రైలింగ్స్ కానీ, స్టేషన్ యార్డ్ కానీ, లేదా ఆ చుట్టూ ఉన్న మ్యాంగో ట్రీస్ ఇవన్నీ ఏ రోడ్ అయితే జంగిల్లోకి వెళ్తుందో మొత్తం అంతా కూడా తీరిపరి చూశాను. వేర్ డిడ్ ద రోడ్ గో? The train was moving out of the station and I had to run up the platform and jump for the door of a compartment. ఇంకా చేసేది ఏమీ లేక ఆ ట్రైన్ కదులుతుంటే మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి నా యొక్క కంపార్ట్మెంట్లోకి ప్రవేశించా. Then as the train gathered speed and rushed through the forest, I sat brooding in front of the window. ఇంకా ట్రైన్ స్పీడ్ అందుకుని నెమ్మదిగా ఆ ఫారెస్ట్లోకి జంగల్లోకి ప్రవేశించగానే ఇంకా ఆ అమ్మాయి కోసం ఆ విండో ముందు ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని నా ముందు ఆ సాట్ బ్రూడింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విండో ముందు కూర్చొని అదే దృశ్యాన్ని నేను అలా మనసులో తలుచుకుంటూ ఉన్నాను. వాట్ కుడ్ ఐ డూ అబౌట్ ఫైండింగ్ ఎ గర్ల్ ఐ హ్యాడ్ సీన్ ఓన్లీ ట్వైస్, హూ హ్యాడ్ హార్డ్లీ స్పోకెన్ టు మీ అండ్ అబౌట్ హూమ్ ఐ నో నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్, బట్ ఫర్ హూమ్ ఐ ఫెల్ట్ ఏ టెండర్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్. ఒక అమ్మాయిని ఎవరినైతే నేను అలా ఇష్టపడుతున్నానో అంతకుముందు ఆ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు 2 సార్లు మాత్రం చూశాను. ఆ అమ్మాయి గురించి నాకు ఏం తెలియదు, బట్ ఆ అమ్మాయి కోసం ఎవరి కోసం అయితే నేను టెండర్గా చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నాను అండ్ ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాను, ఇంతకుముందు ఇలాంటి భావన నాకు ఎప్పుడు లేదు అని అనుకుంటూ ఉంటున్నాడు. మై గ్రాండ్ మదర్ వాజ్ నాట్ ప్లీజ్డ్ విత్ మై విజిట్ ఆఫ్టర్ ఆల్ బికాజ్ ఇట్ డిడ్ నాట్ స్టే అట్ అవర్ ప్లేస్ మోర్ దెన్ ఎ కపుల్ ఆఫ్ వీక్స్. ఎప్పుడు నెలల తరబడి ఉండే తను ఈసారి కేవలం 2 వారాలు మాత్రం ఉండటం అనేది కూడా తన గ్రాండ్ మదర్కి నచ్చలేదు అంటున్నాడు. ఐ ఫెల్ట్ రెస్ట్లెస్ అండ్ ఇల్ అట్ ఈజ్, సో ఐ టుక్ ద ట్రైన్ బ్యాక్ టు ద ప్లేన్స్ మీనింగ్ టు ఆస్క్ ఫర్దర్ క్వశ్చన్స్ ఆఫ్ ద స్టేషన్ మాస్టర్ అట్ డియోలీ. ఇక అక్కడ ఉండలేక మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యి ఈసారి డియోలీలో దిగి మళ్ళీ అడుగుదామని చెప్పేసి స్టేషన్ మాస్టర్ని నిర్ణయించుకున్నాడు. బట్ అట్ డియోలీ దేర్ వాజ్ ఎ న్యూ స్టేషన్ మాస్టర్. తీరా మళ్ళీ వచ్చేప్పటికి అక్కడ స్టేషన్ మాస్టర్ మారిపోయాడు. ద ప్రీవియస్ మ్యాన్ హ్యాడ్ బిన్ ట్రాన్స్ఫర్ టు అనదర్ పోస్ట్ విదిన్ పాస్ట్ వీక్. గత వారంలోనే ఆయన మారిపోవడం జరిగింది. ద న్యూ మ్యాన్ డిడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ద గర్ల్ హూ సోల్డ్ బాస్కెట్స్. ఇంకో కొత్త వ్యక్తికి ఆ అమ్మాయి గురించి కానీ ఇలా ఆ బాస్కెట్స్ అమ్మాయి గురించి తెలియదు. ఐ ఫౌండ్ ద ఓనర్ ఆఫ్ ద టీ స్టాల్, ఎ స్మాల్ షివల్డ్ అప్ మ్యాన్ వేరింగ్ గ్రీజీ క్లాత్స్ అండ్ ఆస్కింగ్ హిమ్ ఇఫ్ హీ న్యూ ఎనీథింగ్ అబౌట్ ద గర్ల్ విత్ ద బాస్కెట్స్. ఇంకా చేసేది ఏమి లేక అక్కడ ఉన్నటువంటి ఆ టీ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అతన్ని ఎవరైతే బాగా ముడుచుకుపోయి ఉన్నాడో అండ్ గ్రీజీ క్లోత్స్ ధరించున్నాడో అతను అనడం జరిగింది. ఎస్, దేర్ వాజ్ సచ్ ఎ గర్ల్ హియర్, ఐ రిమెంబర్ క్వైట్ వెల్.